జిల్లాల పునర్విభజనపై సర్కారు వేగంగా అడుగులు వేస్తుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకోబోతోంది. తుది ప్రతిపాదనలకు రేపు మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయనుందని సమాచారం. అదే జరిగితే ఈ నెల 31 తుది నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అధికారులతో సమీక్ష జరిపిన సీఎం పునర్విభజనపై స్వల్ప మార్పులు చేర్పులతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్ పై వ్యక్తమైనటువంటి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల అవగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలు సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు, సూచనలు రాగా వాటిపై అధికారులతో సీఎం చర్చించారు. ఇక గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరులోనే కలపాలని అధికారులకు స్పష్టం చేశారు చంద్రబాబు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపై చర్చించారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక విస్తీర్ణ పరంగా పెద్దదైన ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు సీఎం చంద్రబాబు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లోనూ, అచ్యుతాపురాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న పోలవరం జిల్లాలో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్టుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం సూచించారు.